సో, మనం లాస్ట్ సెషన్‌లో ఏం డిస్కస్ చేసుకున్నామంటే డే 6లో ఇన్ఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ చూసాము. ఇన్ఫ్ ఆబ్జెక్ట్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయని నేర్చుకున్నాము. ఒకటి మాస్టర్ డేటా ఇన్ఫ్ ఆబ్జెక్ట్ టెక్స్ట్ ఉంటుంది. ఒకటి అట్రిబ్యూట్ మాస్టర్ డేటా, ఇంకోటొచ్చేసి టెక్స్ట్ మాస్టర్ డేటా ఉంటుందని చెప్పుకున్నాము. అండ్ టెక్స్ట్ మాస్టర్ డేటా, అట్రిబ్యూట్ మాస్టర్ డేటాకి డిఫరెన్సెస్ తెలుసుకొని దాని తర్వాత మనం మాన్యుయల్‌గా కూడా మాస్టర్ డేటా మెయింటైన్ చేసాం. సో, టెక్స్ట్ మాస్టర్ డేటా మాన్యుయల్‌గా ఎలా మెయింటైన్ చేయాలో చెక్ చేసుకున్నాము. తర్వాత అట్రిబ్యూట్స్ కాలమ్‌లో ఇన్ఫ్ ఆబ్జెక్ట్స్‌ని ఎలా యాడ్ చేయాలి అని ఎంప్లాయీ మాస్టర్ డేటా ఉంది కదా! దీన్ని ఎగ్జాంపుల్‌గా బేస్ చేసుకొని మనం చూసాం. సో, తర్వాత నెక్స్ట్ ఏం చేసాం? ఈ అట్రిబ్యూట్ మాస్టర్ డేటా 1 ఆర్ 2 రికార్డ్స్ అయితే మనం మాన్యుయల్‌గా మెయింటైన్ చేసేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఒకవేళ ఇవే 100, 1000, 2000 రికార్డ్స్ ఉన్నాయనుకో, మెయింటైన్ చేయడం కష్టం కదా! ఈవెన్ టెక్స్ట్ మాస్టర్ డేటా కూడా 1 ఆర్ 2 రికార్డ్స్ అయితే ఈజీగా మాన్యుయల్‌గా మెయింటైన్ చేస్తాం. బట్ 100, 1000, 20,000 అలా రికార్డ్స్ ఉన్నాయనుకో, మాన్యుయల్‌గా మెయింటైన్ చేయడం మనకు కుదరదు. సో, కాబట్టి మనకేం కావాలి? వి షుడ్ నీడ్ సమ్ మెకానిజం. ఒక ఫైల్‌లో ఎక్కడైనా అప్‌లోడ్ చేస్తే, ఆ ఫైల్‌లోంచి మొత్తం ఈ మాస్టర్ డేటాకి అప్‌లోడ్ అయ్యేలా ఉంటే కనుక బావుంటుంది ఫంక్షనాలిటీ. ఓకే. సో, దానికోసం ఏముంటుంది మనకి ఒక డేటా సోర్స్ అనే కాన్సెప్ట్‌ని తీసుకున్నాం మనం ఇక్కడ. అవునా? సో, దానికోసం నేను ప్రెజెంటేషన్ మీద చూపించాను. సో, ఇక్కడ ఏం నేర్చుకున్నాం మనం? ఇది ఎంప్లాయీ మాస్టర్ డేటా అయితే గనుక దీనికి ఏం చేస్తాం మనం? ఒక డేటా సోర్స్‌ని క్రియేట్ చేస్తాం. ఆ డేటా సోర్స్‌కి మనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం డేటాని? లోకల్‌లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్న సీఎస్‌వి ఫైలు. సీఎస్‌వి ఫైల్ నుంచి డేటా సోర్స్‌కి మనం డేటాని లోడ్ చేస్తున్నాం. డేటా సోర్స్‌కి లోడ్ చేయడం అంటే డేటా వచ్చి ఎక్కడ సేవ్ అవుతుంది డేటా సోర్స్ లెవెల్‌లో? పీఎస్ఏలో సేవ్ అవుతుంది. ఇది మనం లాస్ట్ క్లాస్‌లో చూసాం కదా! సో, ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ డేటా ఫుట్ ప్రింట్ ఇన్ బీడబ్ల్యూ అన్నమాట. అంటే బీడబ్ల్యూకి డేటా వచ్చిన తర్వాత ఫస్ట్ అది ఎక్కడ ఉంటుంది? పీఎస్ఏలో ఉంటుంది. సో, వన్స్ మనకి పీఎస్ఏకి డేటా వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం? పీఎస్ఏ నుంచి మాస్టర్ డేటాకి డేటా లోడ్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మనం ఈ సెషన్‌లో చూస్తున్నాం. ఓకే. సో, ఇక్కడికి వెళ్తాను నేను. సో, ఇన్ఫ్ ఆబ్జెక్ట్ టాబ్‌కి వెళ్తే ఇందులో మనది నవంబర్ అని ఒక ఇన్ఫ్ ఏరియా ఉంది కదా! నవంబర్. ఓకే. సో, నవంబర్ అని ఇన్ఫ్ ఏరియా ఉంది. ఇందులో మనం కావాల్సిన ఇన్ఫ్ ఆబ్జెక్ట్స్ అన్ని క్రియేట్ చేసుకున్నాము. ఎంప్లాయీ ఐడి ఇన్ఫ్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఇందులో అట్రిబ్యూట్స్ కింద ఏం యాడ్ చేసాము? సిటీని యాడ్ చేసాము. సిటీని యాడ్ చేసిన తర్వాత దీనికి మనం డేటా లోడ్ చేయాలనుకుంటున్నాం. సో, దానికోసం మనం ఏం చేసాము? ఒక ఫైల్ తీసుకున్నాం. ఎంప్లాయీ ఇన్ఫో అని చెప్పేసి ఒక ఫైల్ తీసుకున్నాం. సో, ఫైల్ తీసుకున్న తర్వాత ఒక డేటా సోర్స్ కూడా క్రియేట్ చేసాం కదా దీనికి. సో, లెట్స్ సీ ద డేటా సోర్స్. ఏ టైప్ ఆఫ్ డేటా సోర్స్ క్రియేట్ చేసాం మనం? మాస్టర్ డేటా అట్రిబ్యూట్ డేటా సోర్స్ క్రియేట్ చేసాము. అది ఎక్కడ క్రియేట్ చేసాం మనం? మనం డేటా సోర్సెస్ ట్యాబ్‌కి వెళ్తే ఇక్కడ ఫ్లాట్ ఫైల్ డేటా సోర్సెస్ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళాలి. ఇది ఫైల్ అంటే ఫ్లాట్ ఫైల్. ఇందులో మనం సింపుల్‌గా ఉంటుందని చెప్పేసి ఫస్ట్‌దే తీసుకున్నాము. ఏది తీసుకున్నాం లాస్ట్ టైమ్ మనం? ఎంప్లాయీ సోర్సా? యాహ్! ఎంప్లాయీ అట్రిబ్యూట్ ఇదేనా మనం క్రియేట్ చేస్తా? ఫీల్డ్స్. ఇది కూడా కాదు. సో, మీకు గుర్తుందా? మనం లాస్ట్ టైమ్ ఏ కాంపోనెంట్‌లో చేసాము? ఫైల్‌లో ఫ్లాట్ ఫైల్ అని దాన్ని చేసేసి ఫ్లాట్ ఫైల్ ఏదెక్కడుంది అది ఫ్లాట్ ఫైల్? ఇదే అంటారా? అది కాదండి. ఎంప్లాయీ జెడ్డిఎస్ఓ జెడ్డిఎస్ ఓకే డేటా సోర్స్ జెడ్డిఎస్ అండర్స్కోర్ ఎంప్లాయీ. అవునా? ఒక నిమిషం. /rsd1కి వెళ్దాము. మనం ఇక్కడ రాసుకోవడం బెస్ట్. సారీ rsd1 కాదు. మనకు తెలియనప్పుడు ఫ్లాట్ ఫైల్ gds emp అని ఇచ్చాం కదా! ఇందులో ఏది చెప్పండి? టెక్నికల్ నేమ్ గుర్తుందా మీకు? ఇది అనుకుంటా. డేటా ఫ్లాట్ ఫైల్ ఇంకా చాలా ఉన్నాయి. ఇది కూడా కాదు. నేను ఒకటి క్రియేట్ చేశానండి. జెడ్డిఎస్ మనం క్రియేట్ చేసింది ఏమైంది అని చూస్తున్నాను. ఇది అనుకుంటా. ఎంప్లాయీ డీటెయిల్స్ ఇదే అండి. ఓకే. ఆ? ఇదే ఫైల్ ఫ్లాట్ ఫైల్. ఒకసారి ఓపెన్ చేయండి. ఎక్కువ ఫీల్డ్స్ వచ్చేసాయి కదా! ఫీల్డ్ 1, ఫీల్డ్ 2, ఫీల్డ్ 3 అని. వేరేది వేరే బట్ ఈ కాంపోనెంట్ మేము ఇంకొకటి అప్లికేషన్ కాంపోనెంట్ పీవీఎస్ అప్లికేషన్ కాంపోనెంట్. అవునా? ఓకే. ఓకే.
నెక్స్ట్ టైం రాసుకోవాలి. ఇది ఫైల్లో జెడ్ పీవీఎస్ నేను క్రియేట్ చేశాను. పీవీఎస్ అప్లికేషన్ కాంపోనెంట్. ఓకే ఓకే. మీ దాంట్లో ఎక్కువ ఫీల్డ్స్ పెట్టారు కదా అని ఒకటి మనం క్లాస్తో చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి చెక్ చేస్తాను. ఓకే. సరే ఫైన్. ఒక్క నిమిషం ఒకసారి రికార్డింగ్. సో మనం క్రియేట్ చేసిన సోర్స్ సిస్టమ్ ఏంటంటే ఫ్లాట్ ఫైల్ కాన్. అందులో మనం ఒక అప్లికేషన్ కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాము, జెడన్వో యాప్ కాంపో. అందులో ఎంప్లాయీ డేటా అని ఒక డేటా సోర్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇందులో మనం ఏం చేస్తాం, ఫీల్డ్స్ కింద ఎంప్లాయీ సిటీని మనం తీసుకున్నాం. ఓకే, సో దీనికి ఏం చేస్తాం, మనం ఒక ఇన్ఫో ప్యాకేజ్ క్రియేట్ చేసి ఆ ఇన్ఫో ప్యాకేజ్ ద్వారా డేటాను లోడ్ చేస్తాం. సో లోడ్ చేసిన డేటా ఎక్కడ ఉంటుంది అనుకుని చెప్పాము, లోడ్ చేసిన డేటాలో పిఎస్ఏలో ఉంటుంది అని చెప్పాం, అవునా? సో ఆ పిఎస్ఏలో డేటా చూడాలంటే ఎలా చేయాలి, ఈ డేటా సోర్స్ మీద రైట్ క్లిక్ కొట్టి మేనేజ్కి వెళ్ళామనుకో ఏమవుతుంది, ఈ పర్టికులర్ డేటా సోర్స్ కి మనం ఏమైతే డేటా లోడ్స్ చేసామో ఆ లోడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ ఫర్ పిఎస్ఏ, ఇది మన పిఎస్ఏ టేబుల్ అనమాట. ఈచ్ డేటా సోర్స్ కి సిస్టమ్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క పిఎస్ఏ టేబుల్ క్రియేట్ చేస్తుంది. ఆ టేబుల్లో రిక్వెస్ట్ బై రిక్వెస్ట్ మనం లోడ్ చేసిన డేటా అంతా సేవ్ అయి ఉంటుంది. మనం ఈ డేటా సోర్స్ కి 2 times డేటా లోడ్ చేసాం. సో కాబట్టి ఇది ఫస్ట్ రిక్వెస్ట్, ఆ పైన ఉన్నది సెకండ్ రిక్వెస్ట్. ఇది స్టాక్ టాప్ డౌన్ స్టాక్ లాగా అనమాట. కిందకి లోడ్ చేసిన న్యూ రిక్వెస్ట్ వల్ల పైకి కనబడుతూ ఉంటుంది. ఇక్కడ టైం కూడా చూడొచ్చు, ఇది 6:09 చేసాము, 6:13 చేసాం. ఓకే, సో ఫస్ట్ టైం లోడ్ చేసిన రిక్వెస్ట్ లో మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 17 రికార్డ్స్ ఉన్నాయి. సెకండ్ టైం లోడ్ చేసిన రిక్వెస్ట్ లో 1 రికార్డ్ ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, డేటా చూడాలి అనుకుంటే కనుక పిఎస్ఏలోది ఇక్కడ క్లిక్ చేసి ఈ గ్రీన్ సింబల్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ పిఎస్ఏ ఐకాన్ వస్తుంది. ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనం 17 రికార్డ్స్ క్లిక్ చేస్తే వస్తాయి. ఇలా కాకుండా నాకు మొత్తం అన్ని రిక్వెస్ట్లో డేటా ఒకే చోట చూడాలి అని మీరు అనుకుంటే అప్పుడు ఏం చేయాలి, అప్పుడు మీరు డైరెక్ట్గా టేబుల్లోకి వెళ్ళి చూడాలి. ఆ టేబుల్ ఎలా చూడాలి, ఈ డేటా సోర్స్ మీద డబల్ క్లిక్ చేశారనుకో అప్పుడు మీకు ఏమొస్తుందంటే డేటా సోర్స్ రైట్ సైడ్ ఓపెన్ అవుతుంది. ఈ పైన ఒక సింబల్ ఉంటుంది, టెక్నికల్ అట్రిబ్యూట్స్ అని. ఈ టెక్నికల్ అట్రిబ్యూట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పిఎస్ఏ టేబుల్ అని ఒక ఆప్షన్ ఉంది కదా ప్రాపర్టీస్ లోని, ఇక్కడ ఇది టేబుల్ అనమాట. అంటే సిస్టమ్ ఈ డేటా సోర్స్ కోసం క్రియేట్ చేసిన పిఎస్ఏ టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ యొక్క టెక్నికల్ నేమ్ అనమాట ఇది. సో ఈ నేమ్ ని కాపీ చేసుకుని మీరు ఒక కొత్త టీ కోడ్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఏంటది, SE11. ఓకే, SE11. ఈ SE11 అంటే దేనికోసం అంటే అబాప్ డిక్షనరీ అంటాము. ఇక్కడ డేటాబేస్ టేబుల్స్ అన్ని చూడొచ్చు. ఇక్కడ టేబుల్ ని కాపీ పేస్ట్ చేసి ఇక్కడ డిస్ప్లే కంటెంట్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు మీరు చూడండి, ఇందులో 2 రిక్వెస్ట్లు ఉన్నాయి. ఈ YB అనేది ఒక రిక్వెస్ట్ అయితే R7 అనేది సెకండ్ రిక్వెస్ట్. సో సెకండ్ రిక్వెస్ట్ లో ఒక రికార్డ్ ఉంది, ఆ ఫస్ట్ రిక్వెస్ట్ లో రిమైనింగ్ రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టేబుల్ చూసారనుకో మీకు ఎలా కనబడుతుంది ఈ టేబుల్, దీని అంటే లిస్ట్ వ్యూ అంటాం. లిస్ట్ వ్యూ అంటాం అనమాట దీన్ని. బట్ లిస్ట్ వ్యూలో మనకి సార్టింగ్ చేయాలన్నా కొంచెం అంత ఈజీగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోని ఇటు తీసుకురావాలనుకో మీకు అంత ఫ్లెక్సిబిలిటీగా అనిపించదు. సో కాబట్టి లిస్ట్ వ్యూ కాకుండా మనం ఏం చేయాలంటే దీన్ని గ్రిడ్ వ్యూ అని ఇంకొక వ్యూ ఉంటుంది. సెట్టింగ్స్ లోకి వెళ్తే యూజర్ పారామీటర్స్ లో ఇక్కడ మనం ఏం చేయాలి, ALV గ్రిడ్ డిస్ప్లే అని పెట్టుకోవాలన్నమాట. పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇది గ్రిడ్ డిస్ప్లే చూడండి, ప్రతిదీ గ్రిడ్ అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క బాక్స్ లా ఉంటుంది. ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మీరు ఈజీగా కాలమ్స్ అటు ఇటు మార్చాలన్నా మార్చుకోవచ్చు, కాలమ్ ఆర్డర్ దీన్ని. ఓకే, సో టోటల్ 18 రికార్డ్స్ ఉన్నాయి. 17 రికార్డ్స్ ఏమో ఫస్ట్ రిక్వెస్ట్, సెకండ్ రిక్వెస్ట్ ఏమో ఒక రికార్డు. ఇది మీరు టోటల్ గా లోడ్ చేసిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ లెవెల్లో ఎక్కడ వచ్చింది డేటా, పిఎస్ఏకి వచ్చింది. ఇప్పుడు పిఎస్ఏ నుంచి మనం ఎంప్లాయీ ఐడికి ఈ డేటాని మనం మూవ్ చేయాలి. ఓకే, పిఎస్ఏ నుంచి ఎంప్లాయీ ఐడికి డేటా మూవ్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేయబోతున్నాం. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేయాలి అంటే మనం ఇన్ఫో ఆబ్జెక్ట్ ట్యాబ్స్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేయడం కుదరదు. మనం యాజ్ ఆఫ్ నౌ ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేస్తాము, ఇన్ఫో ఆబ్జెక్ట్ ట్యాబ్కి వచ్చి కేటలాగ్ వెళ్ళి ఆ కేటలాగ్ లో ఎంప్లాయీ ఐడి అని ఇన్ఫో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేస్తే ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ కి మనం ట్రాన్స్ఫర్మేషన్స్ లాంటివి క్రియేట్ చేయలేము ఇక్కడ. ఓకేనా, సో ఏదన్నా ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ కి మాస్టర్ డేటా ఫ్లో క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ ని కాపీ చేసి టెక్నికల్ నేమ్ ని ఇన్ఫో ప్రొవైడెడ్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ మన ఇన్ఫో ఏరియా ఉంటుంది కదా, మన ఇన్ఫో ఏరియా మీద రైట్ క్లిక్ కొట్టి ఇన్సర్ట్ క్యారెక్టరిస్టిక్ యాజ్ ఇన్ఫో ప్రొవైడర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ నుంచి ఓకే చేస్తాం అనుకో, ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇన్సర్ట్ క్యారెక్టరిస్టిక్ యాజ్ ఇన్ఫో ప్రొవైడర్ అంటే ఏంటి, ఇప్పటి వరకు మీరు
ఇన్ఫో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాము. బట్ మనం దీన్ని ఇన్ఫో ఆబ్జెక్ట్ కింద కాకుండా ఒక డేటా ప్రొవైడర్ లాగా, అంటే డేటా సేవ్ చేసుకునే ఒక ఆబ్జెక్ట్ లాగా యూజ్ చేసుకోబోతున్నాం అన్న ఉద్దేశం కోసం ఇక్కడికి ఎలా యాడ్ చేస్తాం అనమాట దీన్ని. ఓకే, సో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ సింబల్ చూసారా, ఇదేమో అట్రిబ్యూట్ ఫ్లో, ఇదేమో టెక్స్ట్ ఫ్లో సింబల్. ఈ సింబల్ అంటే టెక్స్ట్ సింబల్ అనమాట. ఇది అట్రిబ్యూట్ సింబల్. ఇది కామన్ మొత్తం త్రూ అవుట్ ద ఇన్ఫో ఆబ్జెక్ట్ కి ఈ సింబల్స్. ఓకే, సో ఇలా మనం చేయాలి. ఒకసారి నేను ఏం చేస్తానంటే స్క్రీన్ మొత్తాన్ని రిఫ్రెష్ చేస్తాను. స్క్రీన్ మొత్తాన్ని రిఫ్రెష్ చేస్తాను. /n rs7 /n అంటే రిఫ్రెష్, rs7 అంటే మళ్ళీ రిఫ్రెష్ చేసి అదే స్క్రీన్కి వెళ్తున్నాను నేను. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడ నేను ఏం చూస్తున్నాను, నవంబర్ ఏరియాలో నాకు ఎంప్లాయీ ఐడి అనే మాస్టర్ డేటా వచ్చింది. ఓకే, ఎంప్లాయీ ఐడి అనే మాస్టర్ డేటా వచ్చింది ఇక్కడ నాకు. సో నెక్స్ట్ ఏంటి, ఇది ఫస్ట్ స్టెప్. అంటే ఏంటి, దేనికి ఫస్ట్ స్టెప్, మనం ఈ అట్రిబ్యూట్ డేటా ఫ్లో అంటే ఏంటి, ఈ టార్గెట్ మన ఇన్ఫో ఆబ్జెక్ట్ కి మనం డేటాను లోడ్ చేయడం కోసం మన సోర్స్ తో కంబైన్ చేస్తున్నాం కదా. సో ఈ ప్రాసెస్ ఏమంటామంటే ఒక డేటా ఫ్లో క్రియేషన్ అంటాం అనమాట. సో ఈ డేటా ఫ్లో క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, మన ఇన్ఫో ఆబ్జెక్ట్ ని ఒక ఇన్ఫో ఏరియా కింద యాడ్ చేయాలి, యాజ్ ఏ ప్రొవైడర్ కింద యాడ్ చేయాలి. అంటే ఇన్ఫో మీద రైట్ క్లిక్ కొట్టి ఇన్సర్ట్ క్యారెక్టరిస్టిక్ యాజ్ ఇన్ఫో ప్రొవైడర్ అని ఇచ్చి దాని తర్వాత మన ఇన్ఫో ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తే మనకి ఇలా ఫ్లో వస్తాయి. ఇప్పుడు ఇందులో ఇదేమో అట్రిబ్యూట్ ఫ్లో అంటాము, దీన్నేమో టెక్స్ట్ ఫ్లో అంటాం. యాజ్ ఆఫ్ నౌ దీని కింద ఏమీ లేదంటే మనం ఎలాంటి ఫ్లో డిఫైన్ చేయలేదు అని అర్థం. దీని కింద ఎక్స్పాండ్ బటన్ లేదు కాబట్టి ఇట్ మీన్స్ దెర్ ఇస్ నో ఫ్లో యాజ్ ఆఫ్ నో అసోసియేటెడ్. ఇప్పుడు మనం క్రియేట్ చేయబోతున్నాం. ఏం చేస్తున్నప్పుడు రైట్ క్లిక్ కొట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్రియేట్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తున్నాం, ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సోర్స్, ఇంకోటి టార్గెట్. అంటే ఏంటి, ఇదేమో సోర్స్ అవుతుంది, డేటా సోర్స్ ఏమో సోర్స్ అవుతుంది, టార్గెట్ ఏమో ఎంప్లాయీ ఐడి మాస్టర్ డేటా అవుతుంది. ఓకే, ఇన్ఫో ఆబ్జెక్ట్. సో టార్గెట్ ఆల్రెడీ ఎంప్లాయీ ఐడి, ఎందుకంటే మనం దీని మీద రైట్ క్లిక్ కొట్టాం కాబట్టి టార్గెట్ ఇదే అని చూపిస్తుంది. బట్ మనం ఎక్కడి నుంచి లోడ్ చేయబోతున్నాము, ఒక డేటా సోర్స్ నుంచి. సో కాబట్టి సోర్స్ ఏంటంటే డేటా సోర్స్. ఇక్కడ మనం డేటా సోర్స్ నేమ్ ఇవ్వాలి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ సోర్స్ ఇచ్చి సోర్స్ సిస్టమ్ ఇలా ఇవ్వకుండా సోర్స్ కి వెళ్ళి ఇక్కడ F4 హెల్ప్ కి వెళ్ళి ఈ F4 హెల్ప్ లో నా డేటా సోర్స్ నేమ్ ఇస్తాను నేను. సో నా డేటా సోర్స్ నేమ్ ఏంటి, సో నా డేటా సోర్స్ నేమ్ ఏంటంటే GDSNO ఎంప్లాయీ డేటా అనేది నా డేటా సోర్స్ నేమ్. సో నేను ఆ డేటా సోర్స్ నేమ్ ఇక్కడ ఇస్తాను, GDS అని ఇచ్చి ఎంటర్ కొట్టాను అనుకో, సిస్టమ్ ఏం చేస్తుందంటే మొత్తం సిస్టమ్ అంతా వెతుక్కుని ఈ డేటా సోర్స్ ఏంటని చెప్తుంది అనమాట. ఈ డేటా ఆటోమేటిక్ గా నాకు సోర్స్ సిస్టమ్ మ్యాపింగ్ కూడా ఇక్కడ తెలిసిపోతుంది. దీన్ని డబల్ క్లిక్ చేస్తాను అనుకో, ఆటోమేటిక్ డేటా సోర్స్ వచ్చింది, దాని కరెస్పాండింగ్ సోర్స్ సిస్టమ్ కూడా ఆటో ఫిల్ అయిపోయింది. ఇది నేను ఫాలో అయ్యేది. ఒకవేళ మీకు బాగా రెండు ఐడియా ఉందనుకో, మీరు ఇండివిజువల్ కూడా మీరు ఇక్కడ టైప్ చేసేయచ్చు. ఓకే, సోర్స్ వచ్చేసి డేటా సోర్స్ అయింది, టార్గెట్ వచ్చి మన ఇన్ఫో ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్ మాస్టర్ అయింది అనమాట. మనం ఓకే కొట్టామనుకో, ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ అయింది. సో ఈ పర్టికులర్ రైట్ సైడ్ స్క్రీన్ ఉంది కదా, దీన్నే ట్రాన్స్ఫర్మేషన్ స్క్రీన్ అంటాం. ఇక్కడ మనకి ఏం చెప్తుంది, ఈ టెక్స్ట్ చూసారా స్టార్టింగ్ లో, ఇది సిస్టమ్ ప్రపోజ్ చేసిన టెక్స్ట్. మనం ఎప్పుడు కూడా దీన్ని మార్చకూడదు. ఓకే, మనం ఎందుకు మార్చం అంటే ఇక్కడ మనకి క్లియర్ గా చెప్తుంది, ఈ డేటా సోర్స్ నుంచి RSDS అంటే డేటా సోర్స్ అనమాట, ఇక్కడ నుంచి ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ వెళ్తుంది అని చెప్పేసి. ఓకే, ఇక్కడ జెడెన్ఓ ఎంప్లాయీ మాస్టర్ సిటీ 2 ఫీల్డ్స్ ఉన్నాయి డేటా సోర్స్ లో. ఆ 2 ఫీల్డ్స్ మన అట్రిబ్యూట్ మాస్టర్ ఉన్న ఎంప్లాయీకి సిటీకి మ్యాప్ అయింది అనమాట. ఈ మ్యాపింగ్, ఈ లైన్ ఉంది కదా, దీన్ని మ్యాపింగ్ లైన్ అంటాం. ఈ మ్యాపింగ్ లైన్ ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది. ఎలా, ఎందుకంటే ఈ ఆటోమేటిక్ మ్యాపింగ్ ఎందుకు జరిగింది అనే దానికి కూడా రీజన్ ఉంది. ఎందుకంటే మన సోర్స్ లో మనం వాడుతున్న టెక్నికల్ నేమ్, టార్గెట్ లో మనకున్న టెక్నికల్ నేమ్ రెండు ఈక్వల్ గా ఉండడం వల్ల సిస్టమ్ ఏం చేసింది, ఆటో మ్యాప్ చేసుకుంది. అదే ఇక్కడ 2 డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయనుకోండి, ఈ ఆటో మ్యాపింగ్ రాదు. ఆ కేసులో మీరు ఏం చేయాలంటే ఇలా మాన్యువల్ గా మ్యాప్ చేసుకోవాలి దాన్ని. ఇలా ఇక్కడ సెలెక్ట్ చేసి మౌస్ బటన్ ని క్లిక్ చేస్తే లెఫ్ట్ మౌస్ బటన్ ని ఇలా మాన్యువల్ గా మీరు డ్రాగ్ చేసి మ్యాప్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ అయిపోయింది, మనం యాక్టివేట్ చేస్తున్నాం. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ దేనికి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క యూజ్ ఏంటంటే, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే సోర్స్ లో ఉన్న ఈచ్ ఫీల్డ్ టార్గెట్ లో ఉన్న ఏ ఫీల్డ్ కి మ్యాప్ అవుతుంది అని చెప్పడం కోసం ఈ మ్యాపింగ్. ఓకే, ఎందుకంటే డేటా ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డేటాని లోడ్ చేస్తున్నాం. ఎంప్లాయీ ఐడికి ఒక డేటా ఉంది, సిటీకి ఒక డేటా ఉంది. సో ఎంప్లాయీ ఐడిలో ఈచ్ రో మన టార్గెట్ లో ఉన్న ఈచ్ రోలో ఏ ఫీల్డ్ కి మ్యాప్ అవ్వాలనేది ఇక్కడ మనం క్లియర్ గా ఇన్ఫర్మేషన్ మనం డిఫైన్ చేస్తున్నాం.
సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేస్తే డేటా లోడ్ అయిపోయిందా అంటే కాదు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఫైల్ ఓన్లీ మ్యాపింగ్ కోసం మాత్రమే. డేటా లోడ్ చేయాలంటే మనం ఇంకొక స్టెప్ క్రియేట్ చేయాలి. అదేంటంటే డేటా ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అంటాం. డేటా ట్రాన్స్ఫర్ ప్రాసెస్. సో దీన్ని ఎలా చేస్తాం మనం? ఈ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ కొట్టి క్రియేట్ డేటా ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అంటాం. అన్నప్పుడు ఏమవుతుంది? ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు మన ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? మ్యాపింగ్‌ని ఎస్టాబ్లిష్ చేసాం కదా! ఇప్పుడు మనం ఏంటంటే ఒక కొత్త ప్రాసెస్‌ని క్రియేట్ చేస్తున్నాము. దాన్ని డేటా ట్రాన్స్ఫర్ ప్రాసెస్. ఇది క్రియేట్ చేస్తే దీని ద్వారా డేటా లోడ్ జరుగుతుంది సోర్స్ నుంచి టార్గెట్‌కి. సో ఇక్కడ మనం టిక్ మార్క్ కొడితే ఓకే చేయొచ్చు. చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ 2 మోడ్స్ ఉంటాయి. ఫుల్, డెల్టా అని మీకు తర్వాత చెప్తాను. యాస్ ఆఫ్ నౌ జస్ట్ క్రియేట్ చేసిన తర్వాత యాక్టివేట్ చేసేయండి. ఇది సింబల్. సో ఇప్పుడు ఇది చూసారనుకో, ఈ సింబల్ వచ్చి ట్రాన్స్ఫర్మేషన్ సింబల్ అండ్ ఈ ఐకాన్ వచ్చేసి డిటిపి ఐకాన్. ఎక్కడైనా సరే ఈ సింబల్స్‌ని చూడగానే మీరు ఐడెంటిఫై చేయాలి. ఇది ట్రాన్స్ఫర్మేషన్, ఇది డిటిపి అని చెప్పేసి. ఓకే. సో ట్రాన్స్ఫర్మేషన్‌లో మ్యాపింగ్ డిఫైన్ చేస్తాము. డిటిపిలోనేమో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే డేటా లోడ్ అవుతుంది. స్టిల్ మన ఎంప్లాయీ మాస్టర్ డేటాలో స్టిల్ వి హావ్ ద ఓల్డ్ డేటా ఓన్లీ. మనం ఫైల్‌లో మెయింటైన్ చేసిన ఏ డేటా కూడా ఇందులోకి రాలేదు. సో పీ టేబుల్‌కి వెళ్ళామనుకో, ఇందులో మనం డేటాను చూడడానికి ట్రై చేద్దాం. సో ఇందులో చూడండి ఓన్లీ 3 రికార్డ్సే ఉన్నాయి. కానీ మన పీఎస్ఏలో ఆల్‌మోస్ట్ 18 రికార్డ్స్ ఉన్నాయి. సో ఆ 18 రికార్డ్స్ ఇంకా మనకి టార్గెట్‌కి రాలేదు. ఎలా వస్తాయంటే ఈ డిటిపిని రన్ చేస్తే వస్తాయి. ఈ డిటిపి ఏంటి? ఈ డిటిపి ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇక్కడికి వెళ్లారనుకో, ఈ డిటిపికి సోర్స్ ఏమైంది? మన డేటా సోర్స్ అయింది. అండ్ అప్డేట్‌కి వెళ్ళామనుకో, ఇక్కడ టార్గెట్ ఏమైంది? ఇన్ఫో ఆబ్జెక్ట్ అయింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ ట్యాబ్‌లోకి వెళ్లి, ఇక్కడ ఎగ్జిక్యూట్ బటన్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తే ఓకే. ఇచ్చి ఎస్ అని క్లిక్ చేశారనుకో, ఇక్కడ చూడండి రిక్వెస్ట్ జనరేట్ అయింది. ఈ డేటా ప్యాకెట్ సోర్స్ నుంచి 18 రికార్డ్స్‌ని రీడ్ చేసింది. రీడ్ చేసి టార్గెట్‌కి మూవ్ చేసింది. ఇప్పుడు ఎంప్లాయీ ఐడీని మాస్టర్‌లో చూద్దాం. పీ టేబుల్ ఓపెన్ చేసామనుకో, నంబర్ ఆఫ్ ఎంట్రీస్ చూస్తామనుకో ఇక్కడ. ఇప్పుడు చూడండి 22 ఎంట్రీస్ ఉన్నాయి. రన్ చేయండి 22 ఎంట్రీస్. చూడండి ఇందాక 18 తర్వాత ఇక్కడ మన దగ్గర 4 ఎంట్రీస్ ఉంటాయి. మొత్తం కలిపి 22 ఎంట్రీస్ కింద అయిందనమాట. ఇప్పుడు ఏమైంది మనం సక్సెస్‌ఫుల్‌గా ఫ్లాట్ ఫైల్‌లో ఉన్నదాన్ని జస్ట్ సెకండ్ మ్యూట్ పెడుతున్నా. సో ఇప్పుడు ఏమైంది మనకి 22 రికార్డ్స్ వచ్చేసాయి ఇక్కడికి. సో ఇలా మనం ఏ ప్రాసెస్ కంప్లీట్ అయింది? ఇక్కడ ఉన్న ప్రకారం ఫస్ట్ మన ఫ్లాట్ ఫైల్‌లో ఉంది. ఈ ఫ్లాట్ ఫైల్‌లో డేటాని పీఎస్ఏకి తీసుకొచ్చాము. పీఎస్ఏ నుంచి డేటాని ఇప్పుడు ఏం తీసుకొచ్చాము? ఇన్ఫో ఆబ్జెక్ట్ తీసుకొచ్చాము. సో ఇప్పుడు 1000 ఉన్నా, 2000 ఉన్నా జస్ట్ ఏం చేస్తాము? ఫ్లాట్ ఫైల్‌లో మెయింటైన్ చేసుకుంటాము. ఆ మెయింటైన్ చేసిన డేటాని సింగిల్ క్లిక్‌తో మొత్తం అంతా కూడా మాస్టర్ డేటాకి లోడ్ చేసేస్తాం అనమాట. ఇది ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఈ ఫ్లోని ఏమంటాము? మీకు ఫ్లో చూపిస్తాను ఆగండి. ఫ్లో అంటున్నాను కదా! సో ఫ్లో అంటే ఏంటి? ఫ్లో అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఎంప్లాయీ ఐడిని ఎక్స్పాండ్ చేశాననుకో, ఇక్కడ మనకి అట్రిబ్యూట్ ఫ్లో, టెక్స్ట్ ఫ్లో అంటాం. ఈ ఐకాన్ ఇలా చూడండి, ఇలా డ్రిల్ డౌన్ ఉంది అంటే ఇదొక ఫ్లో అన్నమాట. ఇది అట్రిబ్యూట్ ఫ్లో. దీన్ని డ్రిల్ డౌన్ చేస్తే నాకేం తెలుస్తుంది? దీనికి ఏదో సోర్స్ నుంచి మ్యాపింగ్ ఉందని తెలుస్తుంది. ఆ సోర్స్ ఏంటి? ఇది డేటా సోర్స్ అన్నమాట. దీన్ని మొత్తాన్ని ఫ్లో అంటాం. ఈ ఎంప్లాయీ మీద రైట్ క్లిక్ కొట్టి డిస్‌ప్లే డేటా ఫ్లో అని ఒకటి ఉంటుంది. డిస్‌ప్లే డేటా ఫ్లో ఇది. ఇక్కడ క్లిక్ చేస్తామనుకో, ఇప్పుడు మనకి ఫ్లో చూపిస్తుంది. ఇక్కడ అప్‌వర్డ్స్, డౌన్‌వర్డ్స్ అని ఉంది కదా! మీరు బోత్ పెట్టండి. మనది చిన్నదే కాబట్టి టిక్ కొట్టండి. సో ఇది చెప్తుందన్నమాట. ఇది డేటా ఫ్లో అన్నమాట. సో ఇదేం చెప్తుంది? మీరు ఒక ఫ్లాట్ ఫైల్ సోర్స్ సిస్టమ్ తీసుకొని దాని పైన ఒక డేటా సోర్స్ క్రియేట్ చేశారు. ఇక్కడి నుంచి అట్రిబ్యూట్ ఫ్లోకి మీరు ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేస్తారు అని టోటల్‌గా మీకు ఫ్లో. ఇప్పుడు టెక్స్ట్ ఫ్లో చూడండి. దేర్ ఇస్ నో టెక్స్ట్ ఫ్లో. మాస్టర్ డేటా ఫ్లోకి అయితే మీకు సోర్స్ అయన్నీ ఉన్నాయి గానీ టెక్స్ట్‌కి ఏమీ లేదు. అంటే ఏంటి? ఈ పర్టిక్యులర్ ఇన్ఫో ఆబ్జెక్ట్‌కి టెక్స్ట్ ఫ్లో ఇంకా డిఫైన్ చేయలేదు అని అర్థం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాము? టెక్స్ట్ మాస్టర్ డేటా ఫ్లో కూడా కావాల్సితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో క్విక్‌గా క్రియేట్ చేయడానికి ట్రై చేద్దామా? సో, టెక్స్ట్ మాస్టర్ డేటా‌ఫ్లో క్రియేట్ చేయాలనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేం తెలియాలి? మనం అట్రిబ్యూట్ మాస్టర్ డేటా‌ఫ్లో క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేసాము? ఈ అట్రిబ్యూట్ అట్రిబ్యూట్‌లో ఏమేం ఫీల్డ్స్ ఉన్నాయో చెక్ చేసుకున్నాము. సో, చెక్ చేసుకొని వాటికి సంబంధించిన డేటాని మనం మెయింటైన్ చేసాం ఫ్లాట్ ఫైల్‌లో. అలాగనే ఇప్పుడు టెక్స్ట్ మాస్టర్ డేటా‌ఫ్లో క్రియేట్ చేయాలి అన్నప్పుడు మీరేం చేయాలి? టెక్స్ట్ టేబుల్‌లో మీకు ఏం ఫీల్డ్స్ ఉన్నాయో చూడాలి. ఇక్కడ ఓన్లీ మనం షార్ట్ డిస్క్రిప్షన్ మాత్రమే మెయింటైన్ చేసాము. అండ్ లాంగ్వేజ్ కీ కూడా ఉంది. అంటే ఇప్పుడు నేను దీనికి ఎన్ని డేటాని పంపించాలి? ఒకటి ఎంప్లాయీ ఐడీని, లాంగ్వేజ్‌ని అండ్ టెక్స్ట్‌ని. ఈ 3 ఫీల్డ్స్‌ని కూడా నేను పాస్ ఆన్ చేయాలిప్పుడు. ఇది ఫ్లో క్రియేట్ చేయాలంటే. అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక ఎక్సెల్ క్రియేట్ చేశాను. ఒక నిమిషం. ఎంప్లాయీ ఇన్ఫో కదా ఇది. ఇది ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. ఎంప్లాయీ ఇన్ఫోలో ఇవన్నీ వచ్చాయి. ఇది కాదు. క్లోజ్ చేద్దాం ఇది.
సో ఒక కొత్త ఎక్సెల్ తీసుకుందాము, న్యూ ఎక్సెల్ షీట్. సో ఇందులో ఏం చేద్దామంటే ఎంప్లాయీ ఐడి ఒకటిని, లాంగ్వేజ్ ఒకటి, షార్ట్ టెక్స్ట్, ఈ 3 ఫీల్డ్స్ మనం చేస్తున్నాం. ఓకే, సో ఎంప్లాయీ ఇప్పుడు మనం చూడండి, గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ దేనికి మెయింటైన్ చేస్తున్నామంటే ఆల్రెడీ ఎంప్లాయీ మాస్టర్ ఏమైతే ఎంప్లాయీ మాస్టర్ ఉందో వాటికి మనం టెక్స్ట్ లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకేనా, ఇది ఎంప్లాయీ మాస్టర్, ఇందులో ఇవి ఎంప్లాయీ ఐడీస్. ఈ ఎంప్లాయీ ఐడీస్ కి మనం నేమ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం, అంతేగాని కొత్త ఐడీస్ ఇవ్వకూడదు మళ్ళీ నేమ్ కోసం. ఓకేనా, సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ 1 నుంచి ఈ 21 కు కాపీ చేసి ఈ ఎక్సెల్ ఫైల్లో పెట్టి ఈ వీటన్నిటికి కూడా లాంగ్వేజ్ ఏం చేస్తాము, ఈ అని చేస్తాము. ఈ అంటే ఇంగ్లీష్. ఎందుకని ఈ మాత్రమే ఇచ్చాను, ఎందుకంటే మనం ఇప్పుడు టెక్స్ట్ టేబుల్కి వెళ్ళామనుకో, టెక్స్ట్ టేబుల్లో మనకి లెంత్ ఉంటుంది చూడండి, లాంగ్వేజ్ లెంత్ ఈ 1 మాత్రమే చూపించేటప్పుడు ఇది 2 చూపిస్తుంది, కానీ ఇది 1 ఈ మాత్రం సింగిల్ క్యారెక్టర్ అనమాట. ఇది షార్ట్ టెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2 అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాం, సింపుల్ గా ఉంటుంది మనకి. అలాగే ఎంప్లాయీ 21. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, నేను CSV ఫైల్ కింద సేవ్ చేయాలి. ఫైల్ సేవ్ as డైలీ క్లాస్ నోట్స్ లో ఇదేంటి CSV కామా డెలిమిటెడ్ కింద సేవ్ చేయాలి. ఎంప్లాయీ ఇన్ఫో కాదు, ఎంప్లాయీ టెక్స్ట్ మాస్టర్ డేటా అని ఇచ్చేసి CSV కామా డెలిమిటెడ్ కింద సేవ్ చేస్తున్నాం. ఇచ్చేసి క్యాన్సిల్. సో ఒకసారి చూద్దాము ఇది క్రియేట్ అయింది లేదో. ఎంప్లాయీ టెక్స్ట్ మాస్టర్ క్రియేట్ అయింది. రైట్ క్లిక్ కొట్టేసి ఓపెన్ విత్ కి వెళ్ళి నోట్ ప్యాడ్ అని క్లిక్ చేసాం అనుకో, చూడండి ఎంప్లాయీ 1 ఇవన్నీ కామా డెలిమిటెడ్ కాబట్టి ఈచ్ కాలమ్ కి కూడా కామా డెలిమిటెడ్ వచ్చింది. సో వన్స్ మనకి ఫైల్ క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే డేటా సోర్స్ క్రియేట్ చేస్తాం మనం. సో డేటా సోర్స్ ఎలా క్రియేట్ చేయాలి, మనం లాస్ట్ టైం చూసుకున్నాం. ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ కొట్టి అప్లికేషన్ కాంపోనెంట్ మీద క్రియేట్ డేటా సోర్స్. ఓకే, సో ఎంప్లాయీ టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ మాస్టర్ డేటా, ఇక్కడ డేటా సోర్స్ టైప్ కూడా ఏం రాయాలి, ఎంప్లాయీ మాస్టర్ టెక్స్ట్ అని సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే టెక్స్ట్ మాస్టర్ డేటా కాబట్టి. ఓకే, సో ఓకే చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి ఎంప్లాయీ టెక్స్ట్. ఓకే, ఎక్స్ట్రాక్షన్కి వెళ్తాం. ఎక్స్ట్రాక్షన్లో ఏం చేస్తాం, మనం ఇక్కడ ఫైల్ని సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడికి వచ్చి డాక్యుమెంట్స్లో డైలీ క్లాస్ నోట్స్లో ఎంప్లాయీ టెక్స్ట్ మాస్టర్ డేటా ఇది మన ఫైల్. అండ్ హెడర్ రో ఉంది కదా, ఒక రోజు హెడర్ రో. అండ్ డేటా ఫార్మేట్ వచ్చేసి కామా సెపరేటెడ్. సో సెపరేట్ విత్ సెపరేటర్ అంటే ఆటోమేటిక్గా ఇక్కడ నీకు ఎక్స్ట్రా వస్తాయి. సెమీకాలన్ తీసి కామా పెడతాము. నెక్స్ట్ ప్రపోజల్కి వెళ్తాం. ప్రపోజల్లో లోడ్ ఎగ్జాంపుల్ డేటా అన్నప్పుడు ఫైల్కి పర్మిషన్ అడుగుతుంది రీడ్ చేయడానికి. ఇంకా ఫైల్ రీడ్ అయింది. సో అందులో 3 కాలమ్స్ ఉన్నాయని చెప్తుంది. సో నెక్స్ట్ ఫీల్డ్స్ టాబ్కి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఈ 3 ఫీల్డ్స్ కి మనం 3 ఇన్ఫార్మేషన్ అసైన్ చేయాలి. సో ఎంప్లాయీ ఐడి చూడండి లెంత్ 3 వచ్చింది, బట్ యాక్చువల్గా ఇక్కడ 3 కరెక్ట్ కాదు. సో దీన్ని మనం ఏం చేయాలి, దీనికి ఎంప్లాయీ మాస్టర్ అని యాడ్ చేయాలి. దీనికి ఇక్కడికి వెళ్ళి ఇది ఇన్ఫో ఆబ్జెక్ట్ ఎంప్లాయీ ఐడిది. సో దీనికి యాడ్ చేస్తాము. ఓకే, అండ్ ఇన్ఫో ఆబ్జెక్ట్ ఏంటి, 0 లాంగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. కాపీ ఇన్ఫో ఆబ్జెక్ట్ ఇది తప్పంట, లాంగ్వేజ్కి ఇది లేదంటుంది. సో చూద్దామనండి లాంగ్వేజ్కి ఏముందో. ఫిల్టర్ అడ్వాన్స్ సెర్చ్ ఒకటి ఉంటుంది, రిస్ట్రిక్షన్స్ స్టార్ లాంగ్. లాంగ్వేజ్ కి బట్ నో ప్రాబ్లం. ఒకవేళ మీరు ఇన్ఫార్మేట్ అసైన్ చేయొద్దు అనుకున్నారనుకో, మీకు ఇది కూడా తెలియాలి కదా. ఇక్కడ నాకు ఇన్ఫార్మేట్ తెలుసు, అసైన్ చేస్తాను. షార్ట్ టెక్స్ట్ కూడా నాకు ఏమో తెలియదు, అసైన్ చేయట్లేదు. ఇక్కడ నేను 1 ఇస్తాను. షార్ట్ టెక్స్ట్ మాక్సిమం 20 క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి 20 ఇస్తున్నాను. సో ఇక్కడ డేటా సోర్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎవ్రీ టైం ఇన్ఫో ఆబ్జెక్ట్ అసైన్ చేయడం మ్యాండేటరీ కాదు. ఓకే, మనకి ఇన్ఫో ఆబ్జెక్ట్ తెలిస్తే ఈచ్ కాలమ్ కి మన దగ్గర ఉన్న ఇన్ఫో ఆబ్జెక్ట్ తెలిస్తే ఇన్ఫో ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తాము. ఒకవేళ మనకి ఇన్ఫో ఆబ్జెక్ట్ మన దగ్గర ఐడియా లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, సింపుల్ గా దీన్ని ఇలా ఉంచేస్తాం. ఓకే, సో బట్ మనం ఇక్కడ ఏం చేయాలి, లెంత్ సిస్టమ్ రాంగ్ గా ప్రపోజ్ చేస్తుంది.
మనం మాత్రం ఏం చేయాలి, ఈ లెంత్ ని ప్రాపర్ గా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, 2020 అని చెప్పేసి యాక్టివేట్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడ మన టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బ్లాంక్ కి మీకు ఇన్ఫర్మేషన్ తెలియకపోతే కనుక సింపుల్ గా బ్లాంక్ ఉంచేసి ఈ లెంత్స్ మాత్రం కరెక్ట్ గా ఇచ్చుకోవాలి. మీరు రాంగ్ ఇస్తే మీరు ఫైల్ నుంచి సరిగ్గా రీడ్ చేయదు డేటా ఎక్కువైనప్పుడు. డన్. ఇప్పుడు ప్రివ్యూ ట్యాబ్ లోకి వెళ్ళి రీడ్ ప్రివ్యూ డేటా అంటే కనుక ఒకసారి వీ కెన్ సీ హౌ ఇట్ ఈస్ రీడింగ్. సో వచ్చేసింది డేటా. ఓకే, సో వన్స్ డేటా సోర్స్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, రైట్ క్లిక్ కొట్టి ఇన్ఫో ప్యాకేజ్ క్రియేట్ చేయాలి. ఇన్ఫో ప్యాకేజ్ ఎందుకు క్రియేట్ చేస్తాము, ఎందుకంటే ఇది ఫుల్ ఇన్ఫో ప్యాకేజ్ అవుతుంది. మనం లోకల్ హార్డ్ డిస్క్ లోంచి పిఎస్ఏ లోకి డేటా లోడ్ చేయాలంటే వీ షుడ్ యూస్ ఇన్ఫో ప్యాకేజ్ ఒక యూస్ చేసుకుని మనం లోడ్ చేస్తాం. స్టార్ట్ ఎల్లో 22 ఉన్నాయి కదా రికార్డ్స్. సో పిఎస్ రిక్వెస్ట్కి వెళ్ళాం అనుకో 21 రికార్డ్స్ వచ్చాయి. ఇందులోకి వెళ్తే ఓకే చేస్తే ఎంప్లాయీ 1 నుంచి ఎంప్లాయీ 21 వరకు మొత్తం డేటా వచ్చేస్తుంది. ఓకే, సో పిఎస్ఏ ఇప్పుడు మనకి ఎక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఈ పిఎస్ ఇక్కడ చూసాం అనుకో, మనం ఏం చేసినట్టు, ఈ ఫ్లోని క్రియేట్ చేసినట్టు. ఇక్కడ ఎంప్లాయీ టెక్స్ట్ మాస్టర్ అని క్రియేట్ చేసినట్టు. ఓకే, సో ఇక్కడికి వచ్చింది హార్డ్ డిస్క్ నుంచి. సో దీని తర్వాత ఏం చేయాలి, దీని తర్వాత మనం ఏం చేస్తామంటే డేటాని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడికే లోడ్ చేస్తాం, ఈ మాస్టర్ డేటాకి. కాకపోతే టెక్స్ట్ ఫ్లోకి డేటా లోడ్ చేస్తాం. సో ఎలా లోడ్ చేస్తాం టెక్స్ట్ ఫ్లోకి, మళ్ళీ ఇన్ఫో RS7కి వెళ్ళి ఇన్ఫో ప్రొవైడర్ ట్యాబ్కి వెళ్ళి ఆల్రెడీ ఎంప్లాయీ ఐడిని మనం యాడ్ చేస్తాం కదా ఇక్కడ ఎంప్లాయీ ఐడిని. సో 1 సెకండ్, ఇన్ఫో ప్రొవైడర్ లో ఆల్రెడీ జెడ్ఎన్ఓ ఎంప్లాయీ కింద నవంబర్ ఇన్ఫో కింద ఎంప్లాయీ ఐడి ఉంది. దీని కింద టెక్స్ట్ ఫ్లో రైట్ క్లిక్ కొట్టి క్రియేట్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళి మళ్ళీ సోర్స్ ఏంటి డేటా సోర్స్. అండ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన డేటా సోర్స్ నేమ్ ఏంటి, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన డేటా సోర్స్ నేమ్ GDS స్టార్ TXT EMP కూడా ఉంది కదా. ఇలా స్టార్ ఇచ్చామంటే మనం సెర్చ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి GDS NO ఎంప్లాయీ టెక్స్ట్ మాస్టర్ అనుకున్నాం కదా, ఇది మన ఇది డేటా సోర్స్. ఓకే చేస్తాం అనుకో. ఇప్పుడు ఇక్కడ చూడండి బాగా తెలుస్తుంది మీకు, ఎంప్లాయీ ఐడికి ఇక్కడ ఇక్కడ 2 టెక్నికల్ నేమ్స్ సేమ్ అవడం వల్ల ఏమైంది, మ్యాపింగ్ ఆటో వచ్చేసింది. బట్ ఇక్కడ 0 ల్యాంగ్, ఇక్కడేమో ల్యాగ్. సో 2 మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఏమైంది, మ్యాపింగ్ రాలేదు. ఇక్కడ కూడా చూడండి రెండింటికి టెక్నికల్ నేమ్స్, ఈ టెక్నికల్ నేమ్ ఈ టెక్నికల్ నేమ్ మ్యాచ్ అవ్వలేదు, అందుకనే మ్యాపింగ్ జరగలేదు అనమాట. బట్ మనకు తెలుసు ఈ 2 ఒకటి అని చెప్పేసి, ఈ 2 ఒకటి అని చెప్పేసి ఇలా పట్టుకుని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మనకి ఇలా మ్యాపింగ్ వస్తుంది. ఓకే, సో మనం మాన్యువల్ గా మ్యాపింగ్ చేసుకుని దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో మ్యాపింగ్ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత మనం ఏం చేయాలి, డేటా ట్రాన్స్ఫర్ ప్రాసెస్ క్రియేట్ చేయాలి. DTP మనం ఎక్స్ట్రాక్షన్ డెల్టా ఇచ్చుకుంటాము, యాక్టివేట్. ఓకే, సో అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేసామనుకో. అప్పుడు ఏం చేస్తుంది, ఈ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు పిఎస్ఏకి ఆల్రెడీ మనం డేటా లోడ్ చేసాం కదా, ఆ పిఎస్ఏ నుంచి టెక్స్ట్ మాస్టర్ డేటాకి డేటా లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసారనుకో 21 రికార్డ్స్ లోడ్ అయ్యి 21 అప్డేట్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ డేటా ఎక్కడ చూడొచ్చు, మనం ఎంప్లాయీ ఐడి మాస్టర్ డేటాకి వెళ్ళి అందులో మాస్టర్ డేటా టెక్స్ట్ ఈ ట్యాబ్కి వెళ్ళి ఈ T టేబుల్ ఓపెన్ చేస్తే మనం టెక్స్ట్ మాస్టర్ డేటా లోడ్ అయిన ఇన్ఫర్మేషన్ మనం చూడగలం. సో మనం ఇప్పుడు మాన్యువల్ గాను మెయింటైన్ చేస్తాము, అట్ ది సేమ్ టైం వీ లోడెడ్ ఫ్రమ్ ద ఫ్లాట్ ఫైల్ నుంచి కూడా మనం లోడ్ చేసి చూసాం. సో 2 వేస్ ఆఫ్ డేటా లోడింగ్ కూడా మనం కవర్ చేస్తాం ఇక్కడ మనం. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? No questions. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయింది. సో ఎక్సెల్కి వెళ్దాం, ఒకసారి కంటెంట్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం మాస్టర్ డేటా చూసాము, అట్రిబ్యూట్ చూసాము, టెక్స్ట్ చూసాము, అండ్ మాన్యువల్ లోడింగ్ చూసాము, దీన్ని చూసాం. సో నెక్స్ట్ ఏం నేర్చుకుందాం, ఇంకా ఇన్ఫో ఆబ్జెక్ట్ లో ఏమున్నాయి నేర్చుకోవడం కంటే చాలా ఉంది. ఇన్ఫో ఆబ్జెక్ట్ అనేది ఒక చిన్న కాన్సెప్ట్ కాదు, ఇందులో మనకి ఇంకా చాలా రకాల ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనకి రావాలి.
సో ఇన్ఫో ఆబ్జెక్ట్ ఇది ఆల్సో ఏ ప్రొవైడర్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు కదా! ఇన్ఫో ఆబ్జెక్ట్ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాం మనం టేబుల్స్ చూస్తున్నాం. ఆ టేబుల్స్‌లో ఏముంది డేటా ఉంది. డేటా సేవ్ చేస్తున్నాము అంటే ఇట్స్ ఏమని చెప్పొచ్చు అది వర్చువల్‌గా చేయట్లేదు. ఫిజికల్‌గా డేటా స్టోర్ చేస్తున్నాం. అందుకనే